హాయ్ హలో వ్యూయర్స్. సో టుడే మా పిల్లలకి లాస్ట్ డే ఆఫ్ స్కూల్. సో ఎగ్జామ్స్ ఈరోజు అయిపోతున్నాయి. సో వాళ్ళు ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళని అయితే నేను లేపుతున్నాను. స్కూల్ టైం అవుతుంది కదా. సో వాళ్ళు ఎలా ఎక్సైట్ అవుతారు, వాళ్ళు ఎలా లేస్తారు, ఏం చేస్తారు అనేది మీకు చూపిస్తాను. హాయ్ పిల్లలు. సో ఈరోజు ఏంటి? ఏ హాలిడేస్. సో త్వరగా లేచి రెడీ అయిపోండి మరి. బాయ్ అమ్మ, నేను ఫ్రెష్ అయ్యి అమ్మ, నేను వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ చేస్తాను. ఓకే తల్లి, వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా. ఓకే నాన్న, బాయ్. పాప అయితే రెడీ అయిందో చూద్దాము. అగన్యా, ఏవా రెడీ అయిపోయావు తల్లి? ఇది మా డ్రెస్సింగ్ ఏరియా అండి. ఇక్కడైతే వాష్రూమ్ ఉంటుంది. రెడీ అయిపోయావా? వావ్, సూపర్ తల్లి. పౌడర్ అయి పెట్టేసుకొని, పౌడర్ రాసుకొని బొట్టు పెట్టేసుకో తల్లి. రెడీ అయిపోమ్మా. గుడ్ గర్ల్. వచ్చావా? ఓకే. మరి అయితే తమ్ముడు కూడా రెడీ అయిపోతున్నాడో చూసేద్దామా మరి. సో ఇదొక బెడ్రూమ్ అండి. సో ఇలా వెళ్తున్నాను. ఇక్కడ మాకు ఎక్వేరియం ఒకటి ఉంది. సో ఇలా వెళ్తే ఇంకొక బెడ్రూమ్ వస్తుంది. బాబు అక్కడ రెడీ అవుతున్నాడు. సో ఇక్కడైతే బాబు రెడీ అవుతున్నాడు. రెడీ అయ్యేలా చూద్దాము. పాప రెడీ చేస్తుంది వెళ్ళి బాబుని. ఏం చేస్తున్నారమ్మా? అవును, రెడీ చేస్తున్నావా? బాత్ అయిపోయి రెడీ అయిపోయి యూనిఫామ్ వేసేసుకున్నావా? ఓకే, సూపర్. త్వరగా బ్రేక్ఫాస్ట్కి వచ్చేయండి ఇద్దరు. హాయ్, ఏం చేస్తున్నారమ్మా? ఓకే, బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయండి మరి. ఓకే, అండ్ మార్నింగ్ మీకు పిల్లలు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఎలా వెళ్తున్నా చూపించలేదు కదా. ఆ కింద మొక్కలు ఉన్నాయి కదండి, మాది 4th ఫ్లోర్. అక్కడికి ఆటో అయితే వస్తుంది. మార్నింగ్ ఆటోలో పంపిస్తాము. అండ్ ఈవినింగ్ అయితే వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కానీ వెళ్ళి తీసుకొస్తారు. అక్కడికి ఆటో వస్తుంది. పిల్లలు వెళ్ళి లిఫ్ట్లో వెళ్ళి అక్కడ ఆటో ఎక్కేస్తారు. సో ఈవినింగ్ మేము వెళ్ళి తీసుకొస్తాం. సో ఇవాళ లాస్ట్ డే కదా, మేము వెళ్ళి ఎలా తీసుకొస్తాము, పిల్లలు ఎలా ఎక్సైట్ అవుతున్నారు అనేది మీకు చూపిస్తాను నేను. సో మేమైతే స్కూల్కి వచ్చేసామండి. ఈవినింగ్ నేను వాళ్ళ ఫాదర్ వచ్చాము. సో అదైతే ఆదిత్య స్కూల్ అండి. మేము పెద్దాపురంలో ఉంటున్నాం. పెద్దాపురం బ్రాంచ్ అది. సో లాస్ట్ డే ఆఫ్ స్కూల్ కదండి. సో ప్రిన్సిపల్ ఏవో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారంట. సో అందుకే పిల్లల్ని లేట్గా పంపించడం అనేది జరిగింది. సో పిల్లలైతే ఇక్కడికే వస్తారండి. వాళ్ళు డైనింగ్ హాల్ ప్లేస్కి వస్తారు. సో బాబు అయితే వస్తున్నాడు చూడండి, ఎలా ఎక్సైట్ అవుతున్నాడు చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళు వచ్చేసారు, తర్వాత పాప వస్తుంది చూడండి. ఇప్పుడు పాప ఎలా ఎక్సైట్ అవుతుంది అనేది చూపిస్తాను. పాప చాలా యాక్టివ్, మోర్ ఎక్సైట్ అవుతుంది చూడండి. సో వచ్చిన తర్వాత ఇద్దరు అంటున్నారు, ఇలాగో హాలిడేస్ కదా ఆడుకొని వస్తాము, కాసేపు ప్లే గ్రౌండ్లో ఆడుకుంటాము అని అంటున్నారు. ట్యూషన్స్ కూడా ఎలాగో లేవు కదా, సరే అన్నాము. సో ఇద్దరు ఆడుకోవడానికి అయితే రెడీ అవుతున్నారు ఇప్పుడు. సో హాలిడేస్ ఎక్సైట్మెంట్, పిల్లలందరూ చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు. పేరెంట్స్ని వెయిట్ చేయమని. ఇది ట్రీ టైప్ స్లైడ్ అనమాట. చాలా బాగుంది ఇదైతే. పిల్లలైతే సూపర్ ఎక్సైట్ అవుతున్నారు ఇది ఎక్కడానికి. సాత్విక్, సో ఇది కూడా ప్లే ఏరియా అండి. స్కూల్లో ప్లే అయితే చాలా బాగుంటుంది. అదైతే అసెంబ్లీ గ్రౌండ్. అండ్ లాస్ట్ డే కదా, సో పిల్లలందరూ కూడా అలా ఆడుకుంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ అలా వెయిట్ చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలందరూ చూడండి. సో ఈవినింగ్ జస్ట్ పిల్లల కోసం ఇలా అరేంజ్ చేసాము. ఒక రెస్టారెంట్లో అయితే వాళ్ళతో కేక్ కట్ చేయించాము.